జనరల్గా ఏంటంటే 12వ స్థానంలోకి కేతు వచ్చినప్పుడు కుటుంబ సంబంధాలను కొద్దిగా నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రమాదం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు చక్కగా శివారాధన కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క పూజ కానీ, కేతు గృహాలకు సంబంధించినటువంటి హోమాలు, శాంతి జపాలు చేయించుకోవడం వలన మంచి ఫలితం అనేటటువంటిది పొందుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు బుధవారం రోజున ఉలవలు దానంగా సమర్పించడం వలన మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఇక్కడ కన్యారాశి వారికి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి మీ నక్షత్రం అంటే ప్రతి నెల మీ నక్షత్రం వస్తుంది 27 రోజులకు ఒకసారి. మీ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ మీ నక్షత్రం ఉన్నటువంటి రోజున 1 కేజీ బాబు ఉలవలు తీసుకొని దాన్ని వినాయకుడి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయంలో వినాయకుడిని గరికతో పూజించి అక్కడ ఉలవలు దానంగా సమర్పించి 21 ప్రదక్షిణాలు చేసి ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాన్ని కూడా తొలగిపోతాయి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలతోటి ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ముఖ్యంగా కెరియర్ డెవలప్మెంట్ లేనటువంటి వారు అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అందుకునే లోపే దూరం అయిపోతున్నటువంటి వాళ్ళు, అంటే అదృష్టం తలుపు తట్టినా తలుపు తీసేలోపే వెళ్ళిపోతున్నటువంటి వారు, అటువంటి వారు ఇంకా ఎవరైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనుక పడుతుంటే దానికి కారణం ఏమైంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు అంతర్దశలు కానీ లేదా ఏర్పడినటువంటి గ్రహస్థితి వలన కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కనుక పొందుతున్నటువంటి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. గురుబలం కనుక పెరిగితే 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఆరోగ్యపరమైనటువంటి అనుకూలత కనుక కలగాలంటే ఖచ్చితంగా కన్యారాశిలో జన్మించినటువంటి వారు సూర్యారాధన చాలా మంచిది. సూర్యారాధన, సూర్యాష్టకం, సూర్య నమస్కారాలు ఇవి చేయటం వలన, ఆదిత్యోదయ పారాయణ చేయటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యారాశి వారి కేతు వల్ల కలిగే ఫలితాలు. శుభం.